ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా, ఒకరి జాతకంలో అష్టమశని నడుస్తుంది, మరొకరి జాతకంలో అర్ధాష్టమశని నడుస్తుంది. మరి ఇలా చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. మరి ఆ దోషాలు పోవటానికి ఏమన్నా రెమెడీలుంటే చెప్పండి. ఒక్కటే రెమెడీ ఉందమ్మా. గణపతి హోమం జరిపిస్తే అన్ని దోషాలు పోతాయి. అయితే ఎప్పుడు జరిపిద్దాం చెప్పండి. బుధవారం అయితే ఆ హోమం చేయడానికి శ్రేష్టం. నేను హోమానికి కావలసిన పూజా ద్రవ్యాలన్నీ లిస్టు రాసిస్తాను. మీరు ఆ సామాన్లు తెప్పిస్తే జరిపించేద్దాం. అలాగే పంతులు గారు. అయ్యా, మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. అమ్మా, జాతకాలు జాగ్రత్తగా ఉంచండి. అక్క చెల్లెళ్ళ జాతకాలు తప్పని వీళ్ళు అన్నారు. నిజమా కాదా? పంతులు గారిని అడిగితే తెలిసిపోతుంది. ఇదిగో పంతులు గారు, ఒక్క నిమిషం. అయ్యా, ఒక్క నిమిషం అండి. ఏంటండి? పూజ తేజాలిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళు, ఒకే తల్లి కడుపును పుట్టిన బిడ్డలేనండి. తెలుసండి. పాపం మీ మనవరాలు పూజ తన చెల్లెలు తేజ కోసం ఎన్నాళ్ళుగానో వెతుకుతుంది. కనిపించిందా మరి? ఆ తర్వాత అండి, పూజా జాతకం కూడా మీరు చూశారు కదా. పూజా తేజాలు ఇద్దరూ కలిస్తే ఒకరినొకరికి ఇద్దరు అక్కా చెల్లెలని తెలిస్తే వాళ్ళల్లో ఒకరికి ప్రాణగండం ఏమైనా ఉందా? అక్కా చెల్లెలు కలిస్తే ప్రాణగండం ఏంటండి? ఎవరు చెప్పారు? అంటే అలాంటిదేం ఉండదా? భలే వారండి, అలాంటిది ఏమీ లేదు. అక్కా చెల్లెలు కలిస్తే సంతోషమే. ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. దేనికండి? అమ్మ లలిత, పూర్ణి, ఏంటి నాన్న? పూజ తేజాలిద్దరూ అక్కా చెల్లెలన్న విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళలో ఒకరికి ప్రమాదం అని చెప్పారు కదా. ఒట్టి ప్రమాదం ఏంటి నాన్న? ప్రాణాలకే ప్రమాదం. ఆ రోజు మీకు ఈ విషయం చెప్పాం కదా, మళ్ళీ అడుగుతున్నారేంటి? ఈ విషయం మీకు ఎవరు చెప్పారమ్మా? ఎవరంటే పూజారి ఆల్రెడీ వెళ్ళిపోయాడుగా, ఆయన మీద తోసేస్తే పోద్ది. ఎవరో చెప్తే మేమెందుకు నమ్ముతాం నాన్న? ఇప్పుడు వచ్చారు కదా మన గురువు గారు, ఆయనే చెప్పారు. మీకు డౌట్ ఉంటే రేపు హోమం జరిపించడానికి వస్తారు కదా, అప్పుడు ఆయనతోనే చెప్పిస్తాం. అప్పటి వరకు ఎందుకమ్మా, ఇప్పుడే చెప్పిద్దురు గాని. గురుగారు బయటే ఉన్నారు. ఒక్క నిమిషం. హలో. గురుగారు, ఒక్కసారి లోపలికి రండి. వస్తున్నాను. అయ్యా, పిలిచారేమిటి? అదే గురువుగారు, నా మనవరాళ్ళిద్దరూ అక్కా చెల్లెలన్న విషయం తెలిస్తే ప్రాణగండం ఉందని మీరే చెప్పారట కదా. నేనా? నేను చెప్పడం ఏంటండి? ఏమ్మా, ఈ విషయం మీరు నాతో ఎప్పుడు మాట్లాడారు? అది సరే గురువుగారు, నాకు క్లారిటీ వచ్చేసింది. తమరు దయచేయండి. అలాగే. మంచిది.
ఏమ్మా పూజా తేజాలు అక్కా చెల్లెలన్న విషయం వాళ్ళకి తెలిస్తే ప్రాణగండమా? అలా అని ఈ గురువుగారు చెప్పారా? ఇప్పుడేమంటారు? నాన్న అది ఎందుకు చెప్పానంటే అక్క పాపాత్మురాలారా, ఇలాంటి అబద్ధపు బతుకు బతకడం కంటే చావడం మేలు. నా మనవరాళ్ళిద్దరూ మీకేం అన్యాయం చేశారు? కేవలం ఆస్తి కోసం అక్కా చెల్లెల్ని దూరం చేస్తారా? నేనెక్కడ సంతకం పెడతానని కన్న తండ్రినైన నన్ను మోసం చేస్తారా? మనుషులైనా మీరు అసలు? అది కాదు నాన్న. నోర్మై! పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు దీంతో పాటు మీరు కూడాను. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. 10 దెబ్బలు కొడితే గొడ్డైనా మారుతుంది. మీరు మాత్రం మారట్లేదు. ఛ! ఇక మీతో మాట్లాడడం అనవసరం. ఇప్పుడే వెళ్ళి నా మనవరాళ్లతో జరిగినంత చెప్పేస్తాను. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళని, ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలని, వాళ్ళిద్దరి తల్లి సూర్యకాంతం అని చెప్పేస్తాను. వద్దు అయ్యో ఇప్పుడు అలాగే ఇదిగో చీర ఎలా కట్టుకుంటున్నారో చూస్తున్నావు కదా, ఓకేనా? ఇలాగే కట్టుకోవాలి. కుర్చీలు ఇలా పెట్టుకోవాలి. చూడు. నాన్న అమ్మా నాన్న అమ్మా పూజ, క్రాంతి, నాన్న ప్లీజ్ నాన్న నాన్న నేను మోసపోయానమ్మా. నేనే కాదు, మీరు కూడా మోసపోతున్నారు. వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారమ్మా. నాన్న తాతయ్య ఏంటి మీరు అంటుంది? నాన్న 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 ఆగండి. ఆగను, మా నన్ను మాట చెప్పనివ్వండి. నాన్న అమ్మా, నువ్వు నీ చెల్లెల కోసం ఎదురు చూస్తున్నావు కదా, ఆ రహస్యాన్ని నేను చెప్తానమ్మా. నీ చెల్లెలు ఎవరంటే నాన్న నాన్న ప్లీజ్ వదలండి, నాన్న, వదలండమ్మా. తాతయ్య నాన్న తాతయ్య అయ్యో తాతయ్య! నాన్న తాతయ్య తాతయ్య! తాతయ్య తాతయ్య, లేవండి. తాతయ్య తాతయ్య తాతయ్య! తాతయ్య నాన్న తాతయ్య! నాన్న 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 అమ్మా పూజ, తాతయ్య! అమ్మా పూజ, తేజ, నాన్న నువ్వేం మాట్లాడుకో. రే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా. అది కాదత్తయ్య, తాతయ్య తేజ గురించి రహస్యం చెప్తానంటున్నారు. ఇప్పుడు అది ముఖ్యమా? తాతయ్య ప్రాణాలు కాపాడటం ముఖ్యమా? ఒరే హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.